13 మంది మరణాలకు కారణమయ్యాడు. ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశాడు. దేశవ్యాప్తంగా రక్తపాతానికి కుట్రలు పన్నాడు. అందుకే ఉమర్ నబీ ఇంటిని కూల్చేశాయి భద్రతా బలగాలు. ఈ చర్యపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి కూడా. కానీ ఒక నేత మాత్రం భారత భద్రతా బలగాల చర్యను తప్పుబట్టారు. ఆ లీడర్ ఎవరో కాదు, సరిగ్గా 6 నెలల క్రితం సింధు జలాల ఒప్పందం నిలిపివేతను తప్పుబట్టిన పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ. అవును, ఉగ్రవాది ఉమర్ ఇల్లు కూల్చివేతను ముఫ్తీ తప్పుపట్టారు. ఉగ్రవాదులపై చర్యలకు మద్దతిస్తానంటూనే ఉమర్ ఇల్లు కూల్చివేత చర్యలను ఖండించారు. ఈ క్రమంలోనే ముఫ్తీపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకు అమాయకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాది ఇల్లు కూల్చివేతను పీడీపీ చీఫ్ ఎందుకు ఖండించారు? ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ఉగ్రవాది ఇల్లు కూల్చేయడం నిజంగా అంత పెద్ద తప్ప? వాచ్ దిస్. ఉమర్ ఇల్లు కూల్చివేతని తప్పుబట్టిన మెహబూబా ముఫ్తీ. ఉగ్రవాదులపై చర్యలకు మద్దతిస్తా అంటూనే విమర్శలు. టెర్రరిస్టు ఇల్లు కూల్చేయడం నిజంగా అంత పెద్ద తప్ప? आखिरकार जम्मू कश्मीर के लोग, हमारे खासकर जो बॉर्डर के लोग, कब तक इस मुसीबत को झेलेंगे? ये कब तक चलेगा? कब तक हमारी माओं की गोदे कब तक ये खाली हो जाएंगी? इस तरह की जो जंगी जुनून है दोनों तरफ से, अब तो ये भी हो गया कि दोनों तरफों ने कहा, हमारी तरफ से ये कहा जा रहा है कि हमने वहाँ मिलिटेंट्स के कैंप उड़ा देने थे और वो हमने उड़ा दिए, उनका पर्पस सर्व हो गया। जो बहुत ही वो कहते हैं मेजर्ड हमने एक स्ट्राइक की। तो इसी तरह से पाकिस्तान का क्लेम है कि हमने जी 5 जेट उड़ा दिए, हमने जी ब्रिगेड हेडक्वार्टर उधर पुंछ का तबाह कर दिया, हमने चौकियां तबाह करी, यानी कि दोनों ने हिसाब बराबर कर दिया। तो फिर हमारे बच्चों को क्यों मारा जाए? ఆపరేషన్ సింధూర్ సమయంలో దేశం మొత్తాన్ని కదిలించిన కన్నీళ్లే ఇవి. పాకిస్తాన్ దాడులతో సరిహద్దుల్లో ఉన్న అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. చిన్నపిల్లలు సైతం చనిపోతూ ఉండడం ఎంతో బాధాకరమని పీడీపీ చీఫ్, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ ఆవేదన చెందారు. పాకిస్తాన్ సైనిక చర్యలపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ కాల్పుల్లో పిల్లలు, మహిళలు మరణిస్తున్నారని, ఆడుకోవలసిన వయసులో పిల్లలు చనిపోతున్నారని కన్నీళ్లు పెట్టుకున్నారు. అప్పటి వరకు ఆడుకుంటున్న కవలలు అంతలోనే ప్రాణాలు కోల్పోయారు. ఇది ఎంతకాలం కొనసాగుతుంది? జమ్మూ కశ్మీర్ ప్రజలు, సరిహద్దు ప్రాంతాల్లో నివసించేవారు ఎంతకాలం ఈ బాధను అనుభవించాలి? తల్లులకు ఎంతకాలం ఈ కడుపు కోత అని ప్రశ్నిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. ముఫ్తీ ఆవేదన చూసి చాలామంది ఎమోషనల్ అయ్యారు. ఇప్పుడు వాళ్లలో చాలామంది ముఫ్తీనే తప్పుబడుతున్నారు. అందుకారణం ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ఉగ్రవాది ఇల్లు కూల్చివేతను ముఫ్తీ ఖండించడమే. ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు తర్వాత దర్యాప్తు సంస్థలు దేశవ్యాప్తంగా దాడులు నిర్వహించాయి. ఈ పేలుడు వెనుక ఉగ్రవాది డాక్టర్ ఉమర్ నబీ హస్తముందని దర్యాప్తులో తేలింది. అతని టీం 2 ఏళ్లుగా ఈ దాడికి పథకం రచిస్తోందని తెలిసింది. ఢిల్లీ పేలుడులో పుల్వామాకు చెందిన ఉమర్ మాస్టర్ మైండ్ అని దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఈ పేలుడులో ఉమర్ కూడా మరణించాడని దర్యాప్తు సంస్థలు ధృవీకరించాయి. వృత్తిరీత్యా డాక్టర్ అయిన ఉమర్ నబీకి జైషే మహమ్మద్ గ్రూప్తో సంబంధాలున్నట్టు తేలింది. పేలుడుకు ముందే పోలీసులు ఉమర్ ముఠాలోని పలువురు సభ్యులను అరెస్ట్ చేశారు. వారి నుండి 2900 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో దాడులకు ఈ గ్రూప్ ప్లాన్ చేసింది. దీపావళి, రిపబ్లిక్ డే ఈవెంట్లను దాడులకు ముఖ్యమైన తేదీలుగా భావించారు. అయితే చివరి నిమిషంలో దీపావళి సమయంలో పేలుళ్లు, దాడుల ప్లాన్ను ఉపసంహరించుకున్నారని దర్యాప్తులో ప్రాథమికంగా తేలింది. ఈ క్రమంలోనే ఉమర్ నబీ ఇంటిని ఐఈడీ పెట్టి పేల్చేశాయి భారత బలగాలు. ఈ చర్యనే ముఫ్తీ ఖండించారు. तो मैं उम्मीद करती हूं कि अमित शाह साहब ने ये कहा था कि कानून अपनी कार्रवाई करेगा और सख्त कार्रवाई करेगा। हम भी चाहते हैं सख्त कार्रवाई हो, पर कानून के मुताबिक हो। किसी को घर को जहां उसके बूढ़े माँ बाप रहते हैं, जिनका इस हादसे के साथ कोई लेन देन नहीं है, उसको उड़ा देना, दोस्तों को गिरफ्तार करना, उनकी पकड़ दकड़ करना, रिश्तेदारों को पकड़ दकड़ करना, मैं समझती हूँ ये कानून के खिलाफ है, ये नहीं होना चाहिए। ఉప ఎన్నికల ఫలితాల్లో పీడీపీ అభ్యర్థిగా సయ్యద్ ముంతాజీర్ విజయం సాధించారు. ఈ సందర్భంగా ముఫ్తీ కశ్మీర్లోని బుద్గాం అసెంబ్లీ నియోజకవర్గాన్ని సందర్శించారు. ఆ టైంలోనే ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ పై రియాక్ట్ అయ్యారు. ఢిల్లీలో జరిగిన విషాద ఘటన అనేక ప్రాణాలను బలిగొందన్నారు. దేశం మొత్తాన్ని శోకసంద్రంలో ముంచెత్తిందని పేర్కొన్నారు.
ఆ దాడికి కశ్మీర్ లింకులు బయటపడ్డంతో కశ్మీర్లో తనిఖీలు నిర్వహించారని తెలిపారు. ఈ పేలుడుకు సంబంధించిన నిందితులపై చర్యలు తీసుకోవడానికి తాము వ్యతిరేకం కాదు, కానీ నిందితుల కుటుంబ సభ్యులు, స్నేహితుల్ని అదుపులోకి తీసుకోవడం లోయలో భయానక వాతావరణాన్ని సృష్టించిందని చెప్పారు. అనుమానిత ఉగ్రవాదుల స్నేహితులు, వారి కుటుంబాలపై చర్య తీసుకోవడం కశ్మీర్ లోయలో భయానక వాతావరణాన్ని సృష్టించింది అన్నారు. ఢిల్లీ పేలుడులో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి తమ పార్టీ అనుకూలంగా ఉందన్నారు. అయితే ఈ ప్రక్రియలో నిందితులకు చెందిన అమాయక కుటుంబ సభ్యులకు శిక్ష పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మెహబూబా ముఫ్తీ నొక్కి చెప్పారు. మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ ఒక్కరే కాదు, ప్రస్తుత ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సైతం ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. ఉగ్రవాద అనుమానితులతో ముడిపడి ఉన్న ఇళ్లను కూల్చేయడం వల్ల ఉగ్రవాదం అంతం కాదని, బదులుగా ప్రజలలో ఆగ్రహ విషయాలు పెరుగుతాయని ఒమర్ అబ్దుల్లా చెప్పుకొచ్చారు. ఉమర్ నబీ ఇల్లు కూల్చివేత చర్య అన్యాయమంటూ మండిపడ్డారు. ఈ ఇద్దరు చెప్పాలనుకుంది ఒక్కటే, ఉమర్ నబీ చేసిన పాపానికి అతడి తల్లిదండ్రుల్ని శిక్షించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించడమే. ఇక్కడే ఆ ఇద్దరు నాయకులు తప్పులు కాలేశారు. ఎందుకంటే ఈ ఉగ్రదాడి వెనుక ఉమర్ నబీ పాత్ర ఎంత ఉందో అతడి సన్నిహితులకు అంతే ఉంది. ముఖ్యంగా అతడి తల్లిదండ్రులకు ఉమర్ నబీ గురించి అవగాహన ఉంది. అందుకే పోలీసులు ఉమర్ నబీ కుటుంబ సభ్యులపైన చర్యలు తీసుకుని అతని సోదరుడు, తల్లిని అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు సమయంలో ఉమర్ తల్లి తన కుమారుడు తీవ్రవాద భావాలకు ఆకర్షితుడయ్యాడని తనకు ముందే తెలుసని చెప్పారు. చాలా రోజుల నుంచి అతనితో ఎలాంటి సంబంధం లేదన్నారు. పేలుడుకు కొంతకాలం ముందు ఉమర్ ఫోన్ చేయొద్దని తన కుటుంబానికి చెప్పాడు. అయితే ఉమర్ నబీ అనుమానాస్పద కార్యకలాపాల గురించి కుటుంబం పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు అని విచారణలో గుర్తించారు. ఒకవేళ ఉమరు ఉగ్రవాదం వైపు ఆకర్షితుడవుతున్నాడని ముందే పోలీసులకు సమాచారం ఇచ్చి ఉంటే ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ జరిగి ఉండేదే కాదు. నిఘా వర్గాలు పసిగట్టే కాబట్టి సరిపోయింది. ఏమాత్రం ఉమర్ నబీ తన ప్లాన్ అమలు చేసినా పెను విధ్వంసం జరిగుండేది. అలాంటప్పుడు అతడి ఇల్లు కూల్చేయడం తప్పెలా అవుతుంది? అందుకే మెహబూబా ముఫ్తీ తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు. కాశ్మీరీ లీడర్లు ఓట్ల కోసం చూసి చూడనట్టు వ్యవహరించబట్టే ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ తరహా దాడులు జరుగుతున్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు. ఉమర్ నబీ ఇల్లు కూల్చేయడం ద్వారా ఉగ్రవాదులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారని భద్రతా బలగాల చర్యకు మద్దతిస్తున్నారు.